ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని పెన్షన్లు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కొత్తగా ఇచ్చే పెన్షన్లు బీడీ కార్మికులు మరియు వృద్ధాప్య పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదు? జగిత్యాల సారంగాపూర్ మండల కేంద్రంలో జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాల పూర్తయిందని, కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునేవారికి ఈ నెల 31 వరకు గడువుందని చెప్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట 3 నుంచి 4 సార్లు పెన్షన్లకు అప్లికేషన్ తీసుకున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చే పెన్షన్ కంటే 2 పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో వస్తున్న పెన్షన్ వస్తుందని అన్నారు. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో హామీలు అన్నీ నెరవేరుస్తానని ప్రజల్ని మోసం చేశారని అన్నారు. 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటివరకు ఒక కొత్త పెన్షన్ కూడా అమలు చేయలేదు. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ పెన్షన్ అనేది మరి గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమం అని చెప్పేసి దరఖాస్తులు తీసుకున్నారు. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు 3-4 దఫాలు ఈ పెన్షన్ల కోసం కావచ్చు, ఏదైనా కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని చెప్పేసి అన్ని దరఖాస్తు ఉండేందుకు ప్రజల పక్షాన కొట్లాడకుండా ఒక ఆడబిడ్డకు లక్ష రూపాయలు ఇస్తానంటే మీకు గంత అక్కస్ ఎందుకని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదైనా పేదల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కానీ ఈ రేవంత్ రెడ్డి కానీ పనిచేయాలి, పేపర్ల వరకే పరిమితం కావద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.